హాయ్. సో కేటీఆర్ మాట్లాడే మాటల వల్ల సినిమా ఇండస్ట్రీ భయపడే పరిస్థితికి వచ్చిందా అంటే అవునని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టుకు ముందు కూడా అల్లు అర్జున్ ఏదైతే సక్సెస్ మీట్ అయినప్పుడు దానిలో రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడంతో తర్వాత సర్దుకొని మాట్లాడటంతో అది ఒక అబ్జర్వేషన్లోకి వచ్చింది. సరే, ఇబ్బంది పడి ఉండవచ్చు కూడా. కానీ దానికంటే ఎక్కువ ఏమైపోయిందంటే కేటీఆర్ తర్వాత మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రిని అల్లు అర్జున్ కూడా మర్చిపోయిండు, అంటే వాళ్ళకి బెనిఫిట్ షోలు ఇచ్చినా డబ్బులు ఇచ్చినా కూడా ఒక ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తు రాలేదు ఈయన పేరు అల్లు అర్జున్కి, ఇది పరిస్థితి అని చెప్పేసి హేళనగా మాట్లాడటంతో అది సరే, వాళ్ళు అవునన్నా కాదన్నా అందరికి కనిపిస్తుంది ఏంటి అంటే ఆ పేరు మర్చిపోవడం వల్లనే ఓవరాల్గా ఒక హేళన గురవ్వటం వల్ల ఆగ్రహం వచ్చి జరిగిందనే భావన సమాజంలో వ్యక్తమవుతూ ఉంది. సో మళ్ళీ అది అయిపోగానే ఏమైపోయింది, ఇప్పుడేం మాట్లాడుతూ ఉన్నాడు అంటే సినిమా ఇండస్ట్రీ వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినారు, అవన్నీ కూడా డైవర్షన్ అండ్ పాలిటిక్స్ అవన్నీ కూడా. సో దానిలో ఏంటంటే ఆయన ఒక ప్రజల దృష్టి మరలించడం చేసే ప్రయత్నం ఇది. సో వీళ్ళు ఏదో ఒక ఒప్పందాన్ని కుదిరించుకున్నారు, సినిమా పేరుతో వెళ్ళేసేసి సెటిల్మెంట్ చేసుకున్నారు అని చెప్పేసి మాట్లాడగానే ఇమీడియట్గా ఇండస్ట్రీ అయితే డెఫినెట్గా ఇబ్బంది ఫీల్ అయింది. ఇమీడియట్ ఎఫ్డీసీ చైర్మన్ అటువంటి దిల్ రాజు ప్రతిస్పందించామని చెప్తా ఉన్నాడు. అంటే అయ్యా, మమ్మల్ని రాజకీయాల్లోకి లాగకండి, ఈ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగితే మేము ఇబ్బంది పడతాం, మాకు ఏ ముఖ్యమంత్రి కాలం ఏ రాజకీయ నాయకులు ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా మేము వాళ్ళతో సఖ్యతతో ఉంటాం, వాళ్ళు మాకు సహాయాలు చేస్తారు, రేవంత్ రెడ్డి గారు కూడా మాకు సహాయం చేస్తామని చెప్పారు. సో డెఫినెట్గా ఇది వెల్కమ్ చేయదగ్గ అంశమే. ఇది సీక్రెట్గా చేసింది అయితే కాదు. అలాగే రాజకీయ దాడులు ప్రతి దాడులకి సినిమా రంగాన్ని ఉపయోగించుకోకండి, మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయకండి, మమ్మల్ని ఇందులోకి లాగకండి అని ఆయన చెప్తా ఉన్నాడు. సో డెఫినెట్గా దీన్ని బట్టి చూస్తే ఏమవుతా ఉంది అంటే ఈ కేటీఆర్ ఆయన బాధ ఆయన పడకుండా, ఆయన ఒపీనియన్ ఆయన చెప్పుకోకుండా వేరే వాళ్ళని ఎందుకు లాగుతున్నాడు, ఎందుకు వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నాడు అనేది ఆయనకే తెలియాలి. మరి డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ మాత్రం అల్లు అర్జున్ పరంగా ఇబ్బంది పడింది, ఇప్పుడు మళ్ళీ నా వ్యాఖ్యలతోటి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇబ్బంది పడబోతుందా అన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. దాని ప్రతిస్పందన దిల్ రాజు ప్రకటించాడు, ఇది సాటిస్ఫాక్టరీ ఫర్ గవర్నమెంట్. కానీ కేటీఆర్ మాత్రం ఈ విధానం అనేది సరిదిద్దుకోకపోతే మాత్రం ఒక వర్గం మళ్ళీ దూరమే అవకాశం ఉంది. అది రాజకీయ నాయకులు డెఫినెట్గా ఆలోచించాలి ఏం మాట్లాడుతున్నామని. థ్యాంక్ యూ వెరీ మచ్.